మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం, ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది.